పొద్దున్నే ఒక లీటర్ వాటర్ మీరు తాగేయమంటున్నారు, అవును విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అనేది కొంతమంది వాదన. ఓకే. దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఉషాపాన చికిత్స అని చెప్పేసి నేను గత 20 సంవత్సరాలుగా ప్రమోట్ చేస్తున్న ప్రాక్టీస్ మ్యామ్. మా గురువు గారు దీన్ని సర్వరోగ నివారణ లాగా భావించేవారు. మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రిలీవ్ అయిపోతుంది, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, బ్లోటింగ్ ప్రాబ్లం, ఇన్ఫ్లమేషన్స్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 50 to 60% మీకు హార్ట్ అటాక్స్ రావు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావు, క్యాన్సర్స్ రావు. ఈ టాపిక్ నేను నేషనల్ జియోగ్రఫీ ఛానల్ హెడ్ క్వార్టర్స్ లో చెప్పినప్పుడు ఒక 15-20 మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేశారు. ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఒక మేడం నన్ను డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్ గారి దగ్గర తీసుకెళ్ళింది. అండ్ హీ టోల్డ్ దాట్ షణ్ముఖ్, ఇట్స్ అ బిగ్ క్లెయిమ్, హౌ కెన్ యూ సే ఒక లీటర్ నీళ్ళు తాగడం వల్ల హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, క్యాన్సర్స్ రావంటున్నావు అంటే అది అని చెప్పేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఒక లీటర్ నీళ్ళు తాగడం వల్ల ఏదో అయిపోయిద్దన్న అపోహలు అసలు పెట్టుకోవద్దు మ్యామ్. ఎందుకు అంటే డ్యూరింగ్ మార్నింగ్స్ మన బాడీలో మొత్తం డీహైడ్రేట్ స్టేట్ లో ఉంటాయి. అంటిల్ 300-400 years బ్యాక్ పొద్దున లేచి గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది ఇండియాలో మొత్తం సర్వసాధారణమైన ప్రాక్టీస్. బ్రిటిష్ వచ్చిన తర్వాత వాళ్ళు స్టైలిష్ గా కాఫీలు తాగడం అదని చూసేసి మన వాళ్ళు కూడా లేసేసి కాఫీలు తాగేసి ఇంకా బాడీని డీహైడ్రేట్ చేసేసుకొని కాఫీ టీలు తాగితే డిహైడ్రేట్ 100% అయిపోయింది. ఈ రోజు ఫారిన్ కంట్రీస్ లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, కొలన్ క్యాన్సర్ ఉన్నా, ఇంకోటి ఉన్నా కూడా వాళ్ళు కన్సల్టేషన్స్ కి వెళ్ళినప్పుడు డిడ్ యూ హ్యావ్ హెవీ బ్రేక్ఫాస్ట్ అంటారు అనమాట. వాళ్ళు హెవీ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మోషన్ కి వెళ్తారు విత్ దట్ ప్రెషర్. మనకు అట్లాంటి సిస్టమ్ లేదు. పొద్దున లేచిన తర్వాత ఈ గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ తాగితే ఆ 1000 ml ప్రెషర్ స్టమక్ నుండి ఇంటెస్టైన్స్ మీద పడేసి మెల్లిమెల్లిగా లోపల ఉన్నటువంటి హార్డ్ స్టోల్ అంతా సాఫ్ట్ అయ్యేసి మొమెంటం స్టార్ట్ అయ్యేసి మెల్లిగా 2 minutes లో వాటర్ ఎట్లా తాగుతాము, 2 minutes లో ఇవాక్యుయేషన్ అయిపోయింది. వాత, పిత్త, కఫ శరీరాలలో పిత్త శరీరం వాళ్ళకి, హీటీ శరీరం వాళ్ళకి, వాత శరీరం వాళ్ళకి ఇద్దరికి 1 kg ఫైబర్ తినిపించిన ఒక రోజుకి మోషన్ ఫ్రీగా ఉండదు. లోపల హార్డ్ అయిపోతుంది, కొలంలో హార్డ్ అయిపోయి ఉంటది అనమాట స్టూల్. కఫ శరీరం వాళ్ళకి ఈజీ మోషన్ అవుతుంది, పిత్త అండ్ వాత వాళ్ళకి కాదని. సో ఇట్స్ అ స్టిమ్యులెంట్. వామ్ వాటర్ తాగినప్పుడు హార్ట్స్ లో అంత సాఫ్ట్ అయిపోయి బయటికి రావడం. ఈ ప్రాక్టీస్ లేకుంటే టైం వేస్ట్ అవుతూ ఉంటది. నెక్స్ట్ మార్నింగ్ వరకు వెయిట్ చేస్తారు, ఏదైనా వర్క్ ఉందని బయటికి వెళ్ళిపోతే ద సేమ్ మోషన్ వీఆర్ హోల్డింగ్ ఫర్ నెక్స్ట్ 24 hours. And that hard stool is becoming leading to piles, fistula, fisheries and all other problems. సో ఇది అడ్రస్ చేయడానికి వామ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలి. Absolutely. మై క్వశ్చన్ ఈస్, వామ్ వాటర్ అసలు వామ్ వాటర్ అంటే అసలు నీళ్లు తాగినప్పుడే కడుపులో తిప్పేయడం అనేది ఉంటుంది. 1 లీటర్ అంటున్నారు పైగా. Yes. ఓ గ్లాసో అది ఎట్లా స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్? ఇప్పుడు నార్మల్ గా అందరికి అలవాటు అయిపోయిన కెపాసిటీ ఏంటంటే ఒక 4 ఇడ్లీలు తింటే మనకు సాటియేషన్ ఫీలింగ్ ఉంటుంది. ఒక 2 ఇడ్లీలు తిన్నా ఉండదు. సో మా గురువు గారు ఏమంటున్నారంటే 1 లీటర్ వాటర్ అనేది ఒక ఐడియల్ వెయిట్ ప్రెషర్ అనమాట. 1000 ml తాగడం. అది తాగలేని వాళ్ళు ఉంటే ఒక 2 glasses తాగాలి. మెల్లిగా 2.5 glasses, మెల్లిగా 3 glasses, మెల్లిగా 4 glasses. నేను ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కోటిలో ఉంటాను. ఎవ్రీ ఇయర్ జూలై, ఆగస్ట్ హెవీగా ఫ్లడ్స్ వచ్చేసి చెత్త చెదరం అంతా కొట్టుకెళ్ళిపోయింది మూసీ రివర్ లో. మూసీ రివర్ అంతా క్లీన్ గా ఉంటది. ఒక 1 week 2 weeks చూస్తే అది ఫారిన్ కంట్రీలో ఉన్నట్టు ఉంటుంది. ఆ సలార్జా మ్యూజియం ముందు నుంచి ఉంటే ఎవ్రీ ఇయర్ ఎట్లాగైతే మూసీ రివర్ కెనాల్ అంతా క్లీన్ అయిపోతుంది. ఎవ్రీ 24 hours కి మన ఎలిమెంటరీ కెనాల్ 9 meters ఎలిమెంటరీ కెనాల్, 3 story హైట్ బిల్డింగ్ ఎలిమెంటరీ కెనాల్ ని మనం క్లీన్ చేసుకోవాలి. డాక్టర్స్ కానివ్వండి, ఇంకో కొద్ది మంది ఏదో చెప్పడం జరిగింది, బట్ వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఈ రోజు మనం డాక్టర్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మెడికల్ స్టూడెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. హ్యూమన్ కెపాసిటీ 1.5 to 2 liters, అప్ టు 3 liters కంఫర్టబుల్ గా అకామిడేట్ చేస్తుంది ఫుడ్ నైనా వాటర్ నైనా. వాట్ వీఆర్ డ్రింకింగ్ ఈజ్ ఓన్లీ 1 liter. కొంచెం హెవీగా హయ్యర్ మెటబాలిజం ఉండి తినేవాళ్ళు ఒక 5-6 kgs ఆఫ్ ఫుడ్ 1 time లో కూడా తినేస్తారు. 5-6 liters ఆఫ్ ఫుడ్ మెల్లిమెల్లిగా 5-6 liters నీళ్లు మాత్రం తాగమంటే ఇవన్నీ వచ్చేస్తాయి అన్న అరబిక్ వంటల్లాగా. ఎస్, 1 liter వామ్ వాటర్ తాగేస్తే బాడీ 6 phase లో క్లీన్. ఇట్స్ కాల్డ్ డీప్ క్లీనింగ్. దాని తర్వాత సెకండ్ రూల్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. వాటర్ ఎప్పుడు తాగినా వామ్ వాటర్ అనేది ఫాస్ట్ గా తాగేసు 2 minutes లోపల ఫ్లడ్డింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి. దాని తర్వాత ఇక నెక్స్ట్ సెట్ ఆఫ్ వాటర్ ఎప్పుడు తాగినా కూడా ఇలా ఒక సిప్ తాగాలి మ్యామ్. పుక్కిలించమని అంటాం కదా, పుక్కిలించి అట్లాగా లెఫ్ట్ రైట్ అప్ డౌన్ చేసి మెల్లిగా తాగాలి. ఎంత థర్స్టీ ఫీలింగ్ ఉన్నా కూడా ఒక 2 glasses మీరు తాగాలనుకున్నా 3 glasses తాగాలి. ఇలా మెల్లిగా తాగడం వల్ల ఏమవుతుందంటే మన సలైవా వచ్చేసి 6.8 to 7 దాని pH ఉంటుంది మ్యామ్. ఒక హెల్దీ పర్సన్ సలైవా ఇట్స్ ఆల్కలైన్. మన పొట్టలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ లీడ్స్ టు న్యాచురల్ న్యూట్రలైజేషన్, సో దట్ నో బ్లోటింగ్, నో బర్పింగ్, నో ఇండైజెషన్, నో అల్సర్స్, నో అసిడిటీ, ఫ్యూచర్ లో నో క్యాన్సర్స్ కూడా రాకుండా ఉంటాయి. ఇంత సింపుల్ ప్రాక్టీస్ వల్ల. థర్డ్ రూల్ వచ్చేసి ఎప్పుడు మనం వాటర్ తాగినా కూడా మన ఎలిమెంటరీ కెనాల్ రిలాక్స్ గా ఉంచి తాగాలి. అంటే కూర్చొని తాగాలి. నా క్వశ్చన్ కూడా అదే. కూర్చొని తాగాలి.
కూర్చొని తాగేయడం అట్లాంటివి చేయకూడదు. అప్పుడప్పుడు తాగినా ఏం పర్లేదు మేడం. తాగితే ఏమవుతుంది అంటే ఏదో నీస్ కి ఇబ్బంది అవుతుంది, అదే ఇబ్బంది అవుతుంది, అదేం కాదు. ఫ్లూయిడ్స్ అనేది నించున్నప్పుడు తాగితే మంచిది కాదు, ఫుడ్ కూడా నించున్నప్పుడు తింటే మంచిది కాదు అని మనకు ఒక ట్రెడిషనల్ నమ్మకం అనమాట. వన్స్ ఇన్ అ వైల్ మనం కూర్చోలేని పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు తాగొచ్చు, పర్లేదు. బట్ యూజువల్లీ కూర్చొని తాగితే చాలా మంచి. 4th రూల్ ఏంటంటే మ్యామ్, వాటర్ వచ్చేసి ఎప్పుడు మనం అన్నీ తినేటప్పుడు తాగకుండా ఉంటే మంచి. మధ్యలో తాగకూడదు. మ్యామ్. కొంతమందికి గ్యాస్ ఫామ్ అయిపోయి సడన్ గా మనం అన్నం తిన్నప్పుడు పట్టేసినట్టు ఉంటుంది, మింగుడు పడదు, అసలు కిందకి వెళ్ళదు, చాలా కష్టంగా మింగే పరిస్థితి. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి హ్యాబిట్ ఉంటది, వాళ్ళు బాగా నవలరు, ఫుడ్ మింగుతూ ఉంటారు అనమాట. బాగా నవలాలి, బాగా చూ చేసి నోట్లను జ్యూస్ చేసి మెల్లిగా స్వాలో చేయాలి, అప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఇంకోటి సౌత్ ఇండియన్ మీల్ అనేది ఓ సైన్స్ లాగా చూస్తాను నేను ఎప్పుడు. మన సౌత్ ఇండియన్ మీల్లో సాంబార్స్ ఎక్కువ వేసుకుంటాం, రసమ్స్ ఎక్కువ వేసుకుంటాం. సో దాంట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫ్లో అయిపోతూ ఉంటుంది. సాంబార్ రసంలతో ఎక్కువ తినాలి. ఈ ఫ్రైలతో వీటితో కూడా తింటూ ఉంటాం కదా, తింటూ ఉంటారు, అదే కొంచెం ఇరికినట్టు అవుతుంది కొంతమందికి. ప్రాపర్ గా చూ చేయకున్నప్పుడు అప్పుడు కూడా వాటర్ తాగాలి, లేకుంటే చోకింగ్ కదా మ్యామ్, చచ్చిపోతారు మనుషులు. సో 1 sip 2 sips నాట్ ఏ ప్రాబ్లం. చ్యూయింగ్ హ్యాబిట్ అనేది బాగా చేసుకుంటే ఆ హ్యాబిట్ ఉండదు. అది చోకింగ్ రావడానికి కారణం ఏంటంటే ఫారిన్ కంట్రీస్ లో చోక్ బాగా అవుతూ ఉంటుంది మ్యామ్. వాళ్ళు హెవీ మీట్స్, ఈ బర్గర్స్ ఇవంతా స్టిక్కీ ప్రోడక్ట్ లాగా ఇరుక్కుపోతాయి, చాలా మంది చనిపోతూ ఉంటారు. బై గాడ్ గ్రేస్ మన ఫుడ్ అనేది మనకు మంచిది కాబట్టి దాంట్లో తేమ ఉంటుంది కాబట్టి ఈజీగా సరిపోతూ ఉంటుంది. 5th రూల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యామ్. పూర్వం మన అమ్మమ్మలు నాన్నమ్మలు వాళ్ళు పడుకున్నప్పుడు తలకి పక్కన హ్యాండ్ కన్వీనియన్స్ లో ఒక కాపర్ వెసల్లో వాటర్ పెట్టుకుని పడుకునే వాళ్ళు అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్స్ కన్సిడర్డ్ యాజ్ ఎమర్జెన్సీ వాటర్. మోస్ట్ హార్ట్ అటాక్స్ కమ్స్ డ్యూరింగ్ 3 AM 4 AM 5 AM 6 AM అనమాట. మనం డిన్నర్ లో ఏదైతే వాటర్ తాగి పడుకుంటామో 40 to 50% ఆఫ్ ది వాటర్ గెట్స్ ఎవాపరేటెడ్ త్రూ అ బ్రీతింగ్. రిమైనింగ్ 50% ఆఫ్ ది వాటర్ విల్ బి యూటిలైజ్డ్ బై అవర్ బాడీ ఫర్ మెటబాలిక్ యాక్టివిటీస్, డైజెషన్. ఇదంతా బాడీ అంతా డీహైడ్రేట్ స్టేట్ లో ఉంటుంది. బాడీ అంతా లోపల ఉన్నటువంటి బ్లడ్ అంతా స్టిక్కీ అయిపోయేసి లోపల వచ్చేసి క్లాట్ ఫార్మింగ్ అయిపోయేసి క్లాట్స్ ఫామ్ అయిపోయేసి హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ రావడం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ మార్నింగ్స్ అనేది వాటర్ మన హ్యాండ్ కన్వీనియన్స్లో ఉండదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రిచ్ సన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ని బాగా చూసుకోవాలని చెప్పేసి అన్ని అవైలబిలిటీస్, లగ్జరీస్, కార్లు గీర్లు అన్ని ఇచ్చి పెట్టాడు. ఎక్కడికో వెళ్ళిపోయారంట ఆయన ఒక పని మీద. ఇమీడియట్లీ వాళ్ళకి కాల్ వచ్చింది, యువర్ ఫాదర్ ఈజ్ నో మోర్ సార్, ప్లీజ్ రండి అంటే వచ్చాడు. ఆయన 3:34 టైంకి వాళ్ళ సన్ కెమెరాలో చెక్ చేస్తే వాళ్ళ ఫాదర్ లేవాలనుకుంటున్నాడు, లేవలేకపోతున్నాడు. ఏదో ఒక 10 నిమిషాలు ఒక స్థితిలో డిస్కంఫర్ట్తో ఉండి చనిపోవడం జరిగింది. అప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఏం చెప్పారంటే, మా దగ్గర ఒక సిస్టమ్ ఉంటుందండి, మేము కాపర్ వెసల్లో నార్మల్ వాటర్ పెట్టుకున్నా కూడా అది 7 pH కాస్త 7.5 to 8 pH అయిపోయింది, ఆల్కలైన్ వాటర్ అయిపోయింది. ఒక 2 లక్షలు 3 లక్షలు ఆల్కలైన్ మెషిన్ ఇచ్చే బెనిఫిట్ దానికి వచ్చేస్తుంది కాపర్ వెసల్. అది ఇమ్యూన్ స్ట్రాంగ్ వాటర్, దాంట్లో ఉన్నటువంటి పొద్దున ఫామ్ అయినటువంటి వైరస్లు, ఫంగల్ బ్యాక్టీరియాస్ ఇవన్నీ కూడా చనిపోతాయి. విట్ ఈస్ పెద్ద సైన్స్ ఉంది కాపర్ వాటర్. ఆ టైంలో మీ ఫాదర్కి 3-4 sips ఆఫ్ వాటర్ దొరికినా కూడా మీ ఫాదర్ బ్రతుకుండేవారేమో, బ్లడ్ థిన్ అయిపోయేసి మళ్ళీ హార్ట్ ఫంక్షనింగ్ బాగా ఉండేదేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని వాటర్ బోస్ టిష్యూ వేసేస్తే మొత్తం టిష్యూకి అంతా వాటర్ ఇట్లా స్ప్రెడ్ అయిపోయినట్టు ఒక 4-5 sips మనం వాటర్ తాగుతూ మొత్తం ఫ్యాసియా, బ్లడ్ ఇదంతా మొత్తం అయిపోతుంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ది 5th రూల్, అందరూ వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో వాళ్ళు పడుకున్నప్పుడు వాటర్ పెట్టాలన్నమాట. ఈ రోజుల్లో బెడ్రూమ్ ఎక్కడో ఉంటుంది, కిచెన్ ఎక్కడో ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాటర్ ఈజ్ మస్ట్. వాటర్ ఈజ్ అ మెడిసిన్. ఇట్స్ అ సర్వైవల్ మెడిసిన్ ఫర్ అస్. అలా మ్యామ్, దిస్ 5 రూల్స్ వీ షుడ్ ప్రాక్టీస్ యాజ్ పర్ యోగా అండ్ ఆయుర్వేద మ్యామ్. సో దట్ మన బాడీ అంతా 24 hours హైడ్రేషన్ మోడ్లో ఉంటుంది, టాక్సిక్ ఫ్రీగా ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఫ్రీగా ఉంటుంది, మెటబాలిజం హయ్యర్గా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ 3 months ఈ కూలర్ సీజన్లో వామ్ వాటర్ తాగలిగితే హార్ట్ ప్రాబ్లమ్స్ అని దరిలోకి రావు. బ్యూటిఫుల్. మీరు చెప్పే పాయింట్స్ అన్ని వింటుంటే బ్యాక్ టు బేసిక్స్ అటు వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మన ముత్తాతలు, తాతలు వీళ్ళు చేసినదే, వాళ్ళు ప్రాక్టీస్ చేసిందే మ్యామ్. వాళ్ళు అన్ని చేసిన అన్ని సైంటిఫిక్ మ్యామ్. ఎగ్జాక్ట్లీ, అన్ని సైంటిఫిక్. మనకేంటంటే ఎంతసేపు పొరుగింటి పుల్లకూర రుచి, అమెరికా వాడేదో చెప్పాడు ఫాలో చేసేద్దాం, చైనా వాడేదో చెప్పాడు ఫాలో. ఇది కాదు, మన పూర్వీకులు ఏం చెప్పారు, మన పూర్వీకులు ఏం పాటించారు అనేది మనం చాలా గొప్ప పాయింట్ ఒకటి రేజ్ చేశారు మ్యామ్. ఉషా పాన చికిత్స అనేది 5,000 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రాక్టీస్. పూర్వం మన ఋషులు మునులు ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత యోగా పాటించేవారు. ఈ రోజు దీన్ని, ఈ కాన్సెప్ట్ ని జపాన్ వాళ్ళు ఇంబైబ్ చేసుకొని వాటర్ థెరపీ చేయడం వల్ల 30 months లో మీకు సైనసైటిస్ తగ్గిపోయింది, 45 days లో ఇది తగ్గిపోయింది, 1 month లో మీకు ఇది తగ్గిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చే ఆర్టికల్స్ ని
మన వాళ్ళు పాపం తెలియక అందరు జనాలు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వాటర్ థెరపీ అంట, పొద్దున్న లేచి గోరువెచ్చని నీళ్ళు తాగాలంట అని. ఒరే బాబు పుట్టిందే ఇక్కడ. పుట్టిందే ఇక్కడ. ఉష అంటే మార్నింగ్, ఉషోదయం అంటాం మనం. పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వెరీ నైస్ మీటింగ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్.